హలో నమస్తే. తిరుపతి లడ్డూకి సంబంధించి కాంట్రవర్సీ జరిగిన ఒక 1 మంత్ క్రితం ఈ తిరుపతి లడ్డూకి సంబంధించి కాంట్రవర్సీ బాగా అయిన విషయం మనందరికి తెలిసిందే. అంటే కావాలనే ఇంటెన్షనల్గానే భక్తుల మనోభావాలు దెబ్బతీయటానికి అని చెప్పేసి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి ఒక రూమరు క్రియేట్ చేశారు, ఒక రూమర్ని స్ప్రెడ్ చేశారు అని కొంతమంది కోర్టుకు వేశారు. వాళ్ళలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టుకు వేసిన మాట వాస్తవం. సాక్షాత్తు సుబ్బారెడ్డి గారే మాజీ టీటీడీ చైర్మన్ కాబట్టి. సో అలాంటి తిరుపతి లాంటి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి, అడల్టరేటెడ్ ఘీ జరిగింది అనేటువంటి అతి పెద్ద అపవాదు వేశారు అని చెప్పేసి సాక్షాత్తు అప్పుడుగా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ సుప్రీంకోర్టులో వేశారు దానితో పాటు సుబ్రహ్మణ్యం స్వామి అనేటువంటి ఒక ఆయన కూడా కోర్టులో కేసు వేశాడు. కోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో హెచ్చరించింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, ఎవరెవరైతే ఈ లడ్డు గురించి మాట్లాడారో. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఒక పొలిటికల్ ఎలిగేషన్ చేసినట్టు పబ్లిక్గా చేస్తే ఇది ఈ లడ్డు అనేది తిరుపతి అనేది కోట్ల మంది భక్తులకి ఒక పవిత్రంగా భావించేటువంటి ఒక మనోభావాలు దెబ్బతీస్తాయి అని చెప్పి సుప్రీంకోర్టే సాక్షాత్తు దాని గురించి కామెంట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే కోర్టులు తిట్టలేవు కానీ తిట్టింది అనమాట. తిట్టినట్టే లెక్క. వీళ్ళని తిట్టింది యాక్చువల్గా. వాళ్ళ భాషలో తిట్టింది. వాళ్ళ భాషలో అది తిట్టడమే దాన్ని. ఓకే, మీరు ఇష్టం వచ్చినట్టుగా పొలిటికల్గా మాట్లాడితే అది చాలామంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి కామెంట్స్ రాజకీయాల్లోకి తీసుకురావటం కరెక్ట్ కాదనేటువంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది కోర్టు. అయితే ప్రతిదాన్ని జగన్కి షాక్ అని చెప్పి థంబ్నెయిల్స్ పెట్టేటువంటి ఈ ఛానల్స్ ఒక విషయం దాచిపెడుతున్నాయి. మరీ అన్యాయంగా థంబ్నెయిల్స్ యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెడతారంటే, ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే జగన్కి షాక్, నేషనల్ హైవే మీద యాక్సిడెంట్, దానికి జగన్కి ఎందుకు షాక్? వాళ్ళు థంబ్నెయిల్స్ చూసారండి. జగన్కి షాక్, రైట్? ఎవరినో అరెస్ట్ చేశారు, ఎందుకు జగన్కి షాక్? ప్రతిదానికి జగన్కి షాక్ అని పైన టైటిల్ పెట్టేవాళ్ళు. మరి ఆ థంబ్నెయిల్స్ వేసేవాళ్ళు ఆల్రెడీ ప్రీఫిక్స్డ్గా జగన్ షాక్ అనే టైటిల్ పెట్టుకొని మిగతా యాడ్ చేస్తున్నారా మనకేం తెలియదు. ఒక విషయం ఏంటంటే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇదే తిరుపతి లడ్డుకు సంబంధించి ఒక నోటీస్ పంపించింది. కానీ దాన్ని ఎవరు బయట పెట్టలే. ఎందుకు ఇది పంపించిందంటే, దెర్ ఈజ్ అన్ అడ్వకేట్ కాల్డ్ ఓపీ వ్యాస్. హిజ్ నేమ్ ఈజ్ ఓం ప్రకాష్ వ్యాస్, అడ్వకేట్ అట్ సుప్రీంకోర్టు. ఇతను హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశాడు. అఫ్కోర్స్ కోర్టులో వేశారు సుబ్రహ్మణ్యం స్వామి లాంటి వాళ్ళు. ఈ ఓం ప్రకాష్ వ్యాస్ అనే వ్యక్తి ఇదే తిరుపతి లడ్డుకు సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయంగా చేయటానికి ప్రయత్నం చేశారు. లడ్డుకి సంబంధించి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారని హ్యూమన్ రైట్స్ కమిషన్కి వేశారు. రిమెంబర్, ఏంటిది? ఒక లడ్డు కల్తీ జరిగింది అని హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధం ఏంటి అనేది అనుమానం అందరికీ రావచ్చు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఓకే, ఎందుకంటే జనరల్గా హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఒక వ్యక్తిని నిర్బంధించిన, ఒక వ్యక్తిని చంపేసిన, ఒక వ్యక్తిని కొట్టిన, మనిషికి ఉన్నటువంటి హక్కులు హక్కులు కాలరాసినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జనరల్గా ఇన్వాల్వ్ అయింది.
పిటిషన్ కూడా తీసుకోవద్దు, అదర్వైజ్ పిటిషన్ దే విల్ నాట్ యాక్సెప్ట్. ఈ ఓం ప్రకాష్ వ్యాస్ మానవ హక్కుల ఉల్లంఘన సంస్థకి సంబంధించిన ఒక తిరుపతి రెడ్డి మీద కంప్లైంట్ చేస్తే అది యాక్సెప్ట్ చేసింది ఎన్హెచ్ఆర్సీ. ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే అదే భక్తుల యొక్క మనోభావాలతో రాజకీయం చేయటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ లడ్డు తిన్న వాళ్ళు అది పవిత్రంగా భావిస్తున్నప్పుడు అది తింటే ఏదో మంచి జరిగిద్ది, దేవుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదము అనేటువంటి ఆ భావనలో ఉన్నవాడిని సడన్గా కల్తీ జరిగింది, దీంట్లో బీఫ్ మిక్స్ అయ్యింది, కొవ్వు మాంసం మిక్స్ అయ్యింది, పంది మాంసం మిక్స్ అయ్యింది అని ఇట్లాంటి విపరీతంగా నోటికి ఏదొస్తే అది ప్రచారం చేసేసరికి చాలామంది భక్తులు అంటే మానవ హక్కులు కిందకే వచ్చిందని తీసుకుంది అది ఎన్హెచ్ఆర్సీ. తీసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తుంది. నాట్ గవర్నమెంట్, ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కామెంట్ చేశారో వీళ్ళందరికీ లోకల్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ ఒక లెటర్ రాసింది. కానీ ఇది బయట పెట్టలే దాన్ని. సాక్షాత్తు ఈ ఓం ప్రకాష్ వ్యాస్ తన ట్విట్టర్లో మొన్న పోస్ట్ చేశాడు, నేను ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేస్తా, ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ప్లస్ అక్కడ చీఫ్ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన చీఫ్ సెక్రటరీకి ఎవరెవరైతే కామెంట్లు చేశారో వాళ్ళకి ఎన్హెచ్ఆర్సీ నోటీస్ పంపించింది. దీని మీద ఇమ్మీడియట్గా మీరు రియాక్షన్ ఇవ్వండి, ఈ ఓం ప్రకాష్ వ్యాస్ చేసినటువంటి ఈ యొక్క కంప్లైంట్కి మీరు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకి నోటీస్ పంపించింది. కానీ దాన్ని సీక్రెట్గా ఉంచారు, బయటికి పెట్టలే. ఏ ఛానల్ మాట్లాడలా, ఏ టెలివిజన్ ఛానల్ మాట్లాడలా, ఏ యూట్యూబ్ ఛానల్ మాట్లాడలేదు. ఆ లెటర్ని చాలా సీక్రెట్గా ఉంచారని అని అర్థం. అదర్వైజ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఏ బ్రేకింగ్ న్యూస్. ఓం ప్రకాష్ పంపించిన ఎన్హెచ్ఆర్సీకి సంబంధించింది షుడ్ హ్యావ్ బీన్ ఏ బ్రేకింగ్ న్యూస్. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఇతను డైరెక్ట్గా ఒక 2 పేజీలు ఏమేమి కంప్లైంట్ రాశాడు అనేది ఒక 2 పేజీలు పోస్ట్ చేశాడు డైరెక్ట్గా ఓపీ వ్యాస్ అనేటువంటి ట్విట్టర్లో. ఇది ఐ కెనాట్ రీడ్, స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. దాన్నే అతను ఇక్కడ లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేసినట్టున్నాడు. లింక్డ్ఇన్లో కూడా లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేసినట్టున్నాడు అతను. సరే, ఏదైనా సరే పోస్ట్ చేసింది ఎన్హెచ్ఆర్సీ గవర్నమెంట్ అడిగింది, కానీ గవర్నమెంట్ దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు, దాన్ని బయట పెట్టుకుంటే సీక్రెట్గా ఉంచింది. అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే అన్నిటినీ చేయలేము, ఏదో ఒకటి మనకి తిరిగి కొట్టిద్ది, ఏదో ఒకటి తిరిగి దెబ్బ కొట్టిద్ది. అది వీళ్ళకి ఒక లెసన్ లాంటిది. థ్యాంక్ యూ.